హలో వాళ్ళు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు సినిస్కోప్. సో వీకెండ్ వచ్చేసింది, మళ్ళీ మరికొన్ని అప్డేట్స్తో మేము ముందుకు వచ్చాను. సో ముందుగా వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఛానల్కి కనుక కొత్తగా వచ్చి ఉంటే మా కంటెంట్ చూడండి, నచ్చితే కనుక ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బిల్ ఆన్లో పెట్టుకొని కుదిరితే మా ఛానల్ని షేర్ కూడా చేసే. సో అదే మీరు మాకు చేసే ఒక పెద్ద హెల్ప్. సో ఇలాంటి వీడియోస్ ఎన్నో చేస్తూనే ఉంటాం. సో లేట్ చేయకుండా ముందు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్లీ బిగినింగ్ విత్ ది ఫస్ట్ వన్, వారణాసి. సో వారణాసి రిలీజ్ డేట్ వచ్చేసింది. సో April 7th 2027 అని చెప్పేసి మూవీ టీమ్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. నేను అన్ఎక్స్పెక్టెడ్ ఇంటర్లీగా అనౌన్స్ చేసిన అస్సలు అనుకోలేదు. అనుకున్న టైంకి వస్తే హ్యాపీ. ఇన్ టైంలో షూట్ కంప్లీట్ అయిపోయి ఎలాంటి యొక్క అడ్డంకులు లేకపోతే వాళ్ళు చెప్పిన డేట్కి వస్తారు డౌట్ లేకుండా. సో బాహుబలికి పెద్ద ప్రాజెక్ట్ టూ పార్ట్స్ కాబట్టి కొంచెం బాగా హెవీ టైం తీసుకున్నారు. ట్రిపుల్ఆర్కి కోవిడ్ చాలా 2 waves ఆఫ్ కోవిడ్ వచ్చింది, తర్వాత రీషూట్స్ అయినాయి. సో దానివల్ల ఎఫెక్ట్ అయింది. సో వారణాసికి ఇలాంటివి జరగకపోతే హ్యాపీ. సో ఎక్కువ టైం కూడా లేదు, తిప్పిపోతే నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్లోనే. అండ్ కమింగ్ టు నెక్స్ట్ సూర్య గారి 46th ఫిలిం. ఈ సినిమాకి టైటిల్ వచ్చేసరికి విశ్వనాథం అండ్ సన్స్. సో ఈ టైటిల్ని అయితే లాక్ చేశారు అన్నమాట. జూలైలో ప్లాన్ చేస్తున్నారు. ఇది యాక్చువల్లీ మేలో రావాల్సింది, బట్ అది జూలైకి పుష్ అయింది. లెట్స్ వెయిట్ అండ్ సీ. సో ఒక స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తే హ్యాపీ. కరుపు ముందు వస్తుందా లేదంటే మాత్రం సూర్య 46 తెలియదు. కరుపు గురించి నాకు ఎలాంటి క్లారిటీ లేదు. సూర్య 46 మాత్రం జూలైకి ప్లాన్ చేస్తున్నారు. కరుపు ఈ సమ్మర్లోనే ప్లాన్స్ అనుకుంటా, బికాస్ ఇది 45th ఫిల్మ్ యాక్చువల్ సూర్య గారికి. సో చూద్దాం. సో జూలై అంటున్నారు, సో పర్లేదు. సో చూసేద్దాం మరి జూలైలో ఉంటున్నారు వస్తారా. లెట్స్ వెయిట్ అండ్ సీ. భగవంత్ కేసరి ప్రీక్వెల్ ఆన్ కార్డ్స్ అంటే అది ఇప్పుడే రాదు, కొంచెం టైం పడుతుంది. సో ఐడియా అయితే ఉందని చెప్పేసి అనిల్ రావుపతి గారు చెప్పేశారు. సో అది ఇంకొంచెం టైం పడుతుంది రావడానికి. సో ఆయన ప్రెసెంట్ వెంకటేష్ గారితో ఫిల్మ్ అయితే ప్లాన్ చేస్తున్నారు. సంక్రాంతి కోసం సీక్వెల్ కలిసి ఫ్రెష్ ప్రాజెక్ట్. ఈటీ విన్ వాళ్ళు మరొక సరికొత్త ప్రాజెక్ట్ అయితే తీసుకొని రాబోతున్నారు. సో ఇందులో శివాజీ గారు ద మెయిన్ లీడ్ చేస్తున్నారు. సాంప్రదాయని సుప్పిని శుద్ధపూసాని. సో ఈ సినిమా వచ్చేసరికి 12th ఫిబ్రవరిలోంచి రిలీజ్ అవుతుంది థియేటర్లోనే. సో ఈసారి మనకు కొత్త కాన్సెప్ట్, హిలేరియస్ కాన్సెప్ట్. లిటిల్ హార్ట్స్ అండ్ రాజు వెట్స్ రాంబాయ్ తర్వాత మళ్ళీ ఇది హ్యాట్రిక్ ప్రాజెక్ట్. సో 2026లో ఇదే ద ఫస్ట్ ప్రాజెక్ట్, ఇది విన్ వాళ్ళ స్పాన్సర్లో. సో చూద్దాం మరి. ఇది కొంచెం హిలేరియస్గా ఉంటుంది. ఇది విన్ వాళ్ళ మీద కొంచెం నమ్మకం. సో వాళ్ళు ఒక మంచి కంటెంట్ ఇస్తారని చెప్పి. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. నవీన్ చంద్ర గారి హనీ మూవీ ఫిలిం. సో ఈ సినిమాకి ట్రైలర్ వచ్చేసరికి రేపు రిలీజ్ అవుతుంది. అండ్ ఇట్స్ థియేట్రికల్ రిలీజ్ ఫ్రమ్ February 6 నుంచి థియేటర్లో వస్తుంది. సో గెట్ రెడీ. విశ్వంబర. సో విశ్వంబరకి సంబంధించిన అప్డేట్ ఏంటంటే జూలై 9th వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు మూవీ టీమ్ రిలీజ్. ఇన్ టైంలో సీజీ వర్క్స్ కానీ రిమైనింగ్ VFX అన్నీ కూడా ఇన్ టైంలో కంప్లీట్ అయితే July 9th మనం విశ్వంబర థియేటర్లో చూస్తాం. లేదు అంటే మాత్రం ఇంకా డిలే అవ్వచ్చు. యాజ్ ఆఫ్ నౌ ఉన్న న్యూస్ ప్రకారంగా July 9th అనుకుంటున్నారు. సో సమ్మర్లో రావాల్సింది, బట్ పుష్ అయింది VFX CG ఈ వర్క్స్ వల్లే. సో చూద్దాం వాళ్ళు ఏమైనా మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకొని వస్తారా, లేదంటే మాత్రం మేము చేసిందే కరెక్ట్ అని చెప్పి వస్తారా చూద్దాం. అండ్ కమింగ్ టు నెక్స్ట్ వన్, ఈరోజు రాజమౌళి గారు ఒక ఇన్స్టాలో ఒకటి పెట్టారన్నమాట స్టోరీ, SSR 61 అని చెప్పి. సో చాలామంది అనుకున్న ఏదో హింటా అది అని చెప్పేసి. సో అది ఏం కాదు. సో మీకు ద లెజెండరీ డైరెక్టర్, మీకు సంగీతం శ్రీనివాసరావు గారు గుర్తున్నారు. ఆయన 69 అండ్ బైరావు దీపం లాంటి ఒక మాస్టర్ పీసెస్ చేశారు. 60 ఫిల్మ్స్ చేశారు ఆయన. సో సంగీతం శ్రీనివాసరావు SSR అంటే. సో మనం SS రాజమౌళి గారు అనుకుందాం. ఆయన 60 ఫిలిమ్స్ చేశారు. సో చాలా గ్యాప్ వచ్చింది. కమ్బ్యాక్ కింద 61st ఫిలిం చేయబోతున్నారు ఆయన. మ్యూజిక్ బై దేవ్ ప్రసాద్ గారు. అదే పెద్ద అనౌన్స్మెంట్ అన్నమాట. సో ఆయన 61st ఫిలిం అనౌన్స్మెంట్. సో అతి తొందరలోనే మీకు అన్ని అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో పెద్ది వర్సెస్ ఫౌజీ ఇదేంటి అని అనుకుంటున్నారా? సో ముందు అనుకున్న ప్లాన్స్ ప్రకారం పెద్ది 27th మార్చ్లో రావాల్సింది. సో అది May 1st పుష్ అయింది. సో May 1st కూడా వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. సో అందుకోసం అని చెప్పేసి వీళ్ళు దసరాకి ప్లాన్ చేస్తున్నారు. ఫౌజీ సర్ప్రైజింగ్లీ నెక్స్ట్ ఇయర్ రావాల్సిందే.
కానీ వీళ్ళు ఈ దసరాకి రిలీజ్ ప్లాన్ చేస్తారు. ఎందుకంటే ప్రభాస్ గారు ఫారెన్ నుంచి వచ్చిన తర్వాత ఒక 25 days ఆఫ్ షూట్ బ్యాలెన్స్ ఉంది ఫౌజీది. సో ప్రభాస్ గారు ఫస్ట్ ఆఫ్ ఫౌజీని కంప్లీట్ చేస్తారు. కంప్లీట్ అయిపోయిన వెంటనే దాని నెక్స్ట్ మూవ్ స్పిరిట్ నాన్ స్టాప్ షూట్. ఇక ఓకే, నాన్ స్టాప్ షూట్ ఇయర్ మొత్తం స్పిరిట్ మీదనే పెట్టేస్తారు ఆయన. అట్ ద సేమ్ టైం కల్కి అంటే ఫస్ట్ ఫౌజీకి వెళ్తారు, కంప్లీట్ చేస్తారు. కల్కిలో ఆ లిటిల్ బిట్ ఆఫ్ పోర్షన్ షూట్ చేస్తారు, అది కంప్లీట్ అయిపోయింది. ఇక స్పిరిట్కి వచ్చేసి నాన్ స్టాప్ స్పిరిట్ ఇయర్ మొత్తం స్పిరిట్ కంప్లీట్ అయిపోద్ది. అండ్ ఈ ఇయర్లో దసరాకి ఫౌజీ ప్లాన్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం పెద్ద కనుక మే 1st రాకపోతే ఖచ్చితంగా దసరాకి వస్తుంది. షూట్ అనేది ఉంది. ఫస్ట్ కాపీ మార్చ్ ఎండ్ వరకు వస్తే మేలో వస్తుంది పెద్ద. నేను బాగా వెయిట్ చేస్తున్నా. దేవరా 2 వర్సెస్ ఎన్టీఆర్ నీల్. ఇప్పుడు ఎన్టీఆర్ నీల్ 2 parts అన్నారు, వాళ్ళు ఒకేసారి షూట్ చేస్తున్నారు. ఫస్ట్ అండ్ సెకండ్ పార్ట్ విత్ ఇన్ 3 or 6 months. ఇప్పుడు దురంధర్ ఎట్లా వచ్చిందో విత్ ఇన్ 3 months, అలాగే 3 or 6 monthsలో సెకండ్ పార్ట్ రిలీజ్ చేద్దామని ప్లాన్స్ ఉన్నారు. కాకపోతే వచ్చే కనిపిస్తున్న సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నాయంటే, ఇప్పుడు దేవరా 2 అనేది మెయిన్ స్టార్ట్ అయితే 2020 వస్తుంది అన్నారు కదా. ఎన్టీఆర్ నీలే సగం షూట్ కూడా కంప్లీట్ అవ్వలేదు ఇంతవరకు. సగం షూట్ కూడా 50% కంప్లీట్ అవ్వలేదు. సో అందుకోసం ఎలా షూట్ చేస్తున్నారు అనుకున్నారు. అనౌన్స్మెంట్ వస్తే మనకి దేవరా 2, అదే మనం చాలా మందికి దేవరా 2 షెల్వెన్ అనుకుంటున్నాం కదా. దేవరా 2 అనేది ఉంది అని చెప్పడానికి మేలో ఒక అప్డేట్ వస్తుంది. షూట్ బిగిన్ సూన్ అని సంథింగ్ ఆల్ అన్సీన్ పిక్చర్ ఫ్రమ్ దేవరా ఆఫ్ ఎన్టీఆర్ గారు అని చెప్పేసి హ్యాపీ బర్త్డే ఎన్టీఆర్ గారు అని వస్తుంది. షూట్ మాత్రం ఈ ఇయర్లో స్టార్ట్ కాదు. నేను ఖచ్చితంగా చెప్పి ఈ ఇయర్ స్టార్ట్ కాదు. ఎందుకంటే ఈ ఇయర్ మొత్తం ఎన్టీఆర్ నీల్కే ఫోకస్ చేస్తారు ఎన్టీఆర్ గారు 100%. 2027 ఫస్ట్ హాఫ్లో ఎన్టీఆర్ నీల్ వస్తుంది. ఓకేనా, ఎన్టీఆర్ నీల్ వస్తుంది. సో దాని తర్వాతే దేవరా 2 బిగిన్ అయితే ఇయర్ ఎండింగ్లో అవ్వచ్చు. నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ వరకు దేవరా 2 ఛాన్సెస్ ఉన్నాయి, హై ఛాన్సెస్. సో కొల్లశివ గారు ఈ గ్యాప్లో స్క్రిప్ట్ వర్క్ అనేది ప్రీ ప్రొడక్షన్స్ అన్ని కంప్లీట్ చేసుకోవాలి. స్క్రిప్ట్లో కొన్ని చేంజెస్ చేస్తున్నారు. సో ఏం జరుగుతుందో చూద్దాం. సో ముందు చూస్తూ ఉండాలి మనం, అంతా చూడాల్సింది ఏం లేదు. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. వాళ్ళు చెప్తారు, వాళ్ళు 100 చెప్తారు, మనం అన్ని నమ్మద్దు, మన నిజాలే నమ్మాలి, ఫ్యాక్ట్స్ నమ్మాలి, ప్రజెంట్ సిచ్యువేషన్స్ నమ్మాలి. ప్రజెంట్ సిచ్యువేషన్కి ఎన్టీఆర్ నీళ్ళు వదిలేసి దేవరా 2లో షూట్ చేస్తారంటే సచ్చినా చేయరు. ఎందుకంటే అలా ఇళ్ళకు డ్యూయల్ రోల్స్ చేయాలి, డబుల్ షూస్ చేయాలి. సో దట్స్ ద రీజన్. సో అందుకోసం అని చెప్పి నాకు డౌటే. మీకు ఎలా అనిపిస్తుంది? నెక్స్ట్ ఇయర్ వస్తుందంటారా? నాకైతే 50 ఛాన్సెస్ నమ్మకం ఇయర్ అనేది షూట్ బిగిన్ అయితే. దాట్స్ ఫర్ ద వీకెండ్ అప్డేట్స్. ఇలాంటి వీడియోస్ చేస్తూనే ఉంటా, కష్టపడతా. నేను రీచ్ కోసం, దానికోసం నా సాటిస్ఫాక్షన్ కోసం, నా ప్యాషన్తో నేను చేస్తున్నా. ఎవరు ఏదో చెప్తే నేను చేయట్లా. నాకు అనిపించింది, నాకు సినిమా మీద ప్రేమ ఉంది, నేను చేస్తున్నా. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకున్నాను. అట్లా కొత్తగా వచ్చిన వాళ్ళు అయినా సరే నాకు కంటెంట్ చూడండి, నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ప్యాషన్తో మీ సబ్స్క్రైబ్స్ రావట్లే కదా అని చెప్పేసి, కెరియర్ ఉంది కదా అని చెప్పేసి నేను పోయేవాడిని కాదు కదా. నాకు అనిపించింది, నా మనసుకు అనిపించింది నేను చేస్తున్నా, అంతే. అంతమించింది నేను చేయను. వ్యూస్ వచ్చినా, సబ్స్క్రైబర్స్ వచ్చినా రాకుండా నేను చేస్తాను. ఎందుకంటే నాకు ఇష్టం ఇది, నాకు నచ్చిన, మనకి నచ్చిన పని మనం చేయడం అసలు తప్పే లేదు. సో అందుకోసం అని చెప్పి నేను చేస్తున్నా. సో ఇలాంటి మరెన్నో రివ్యూస్ కానీ, మరెన్నో అప్డేట్స్ కానీ, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా, ఎట్లయినా పర్లా కమెంట్ చేసి, నా నరేషన్ బాగున్నా లేకున్నా కమెంట్ చేసి నేను రెక్టిఫై చేసుకుంటాను దాని నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో. సో మరెన్నో రివ్యూస్ కోసం, అప్డేట్స్ కోసం మా ఛానల్ ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బిల్ ఆన్లో పెట్టుకొని 2026లో స్టార్ట్ చేసాం, బిగినింగ్లోనే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.